ఇప్పుడే మన విలువ తెలుస్తుంది అనే ఫీలింగ్ ఉంటుంది. అవును. వాడి కష్టంలో ఉంటే విలువ తెలుస్తుంది. కానీ ఇప్పుడు చూడండి, కడుపు నిండా పెట్టి ఇంట్లో కూర్చోమన్నాడు, విలువ తెలిసిందే. వీడికంటే ఎక్కువ ఇస్తారనుకుంటే తీసి అవతల పెట్టారు జగన్ని. కానీ ప్రజలు ఆశ పెట్టుకున్నారు. అంటే ప్రజలు ఆశ పెట్టుకోవడం నేను తప్పుపట్టాను. కానీ ఆయన సూపర్ 6 పథకాలకి వాటికి అట్రాక్ట్ అయ్యే ఓట్లు వేశారు. దాన్ని ఆ పార్టీ నాయకులు కూడా నమ్మారు. నిమ్మల రామానాయుడు గారు ఇప్పుడు అంతగా ట్రోల్ అవుతున్నారంటే, ఆయన పాపం నీకు 15 ఏళ్ళు నీకు 18 ఏళ్ళు అన్న ట్రోల్ అవుతున్నాయంటే వాళ్ళ నాయకులు కూడా నమ్మారు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ ఖజానా ఖాళీ అనే పదంతో ఎవరిని ప్రిపేర్ చేస్తున్నారు? వాళ్ళ పార్టీ నాయకులనా, ప్రజలనా, లేదంటే భవిష్యత్తులో ఇంకా రాబోయే టైంలో సూపర్ 6 పథకాలు ఇవ్వాలి అంటే నాకు ఈ ఖజానా నిండిదాకా మీరు రాగండానా? ఏం చూడాలి? బేసిక్గా 2 రకాల వ్యూహం ఉంటుంది అందులో. ఒకటి, ఎవరన్నా ఏదన్నా అడుగుతుంటే తెలుసు కదా నీకు ఆర్థిక పరిస్థితి, ఏం చేయమంటావు, నీకు అమాత్రం బాధ్యత లేదా? ఓటేసినోడికి అవసరం అది ఒక రకంగా. అంటే ఇక్కడ వాళ్ళకి ఎట్లా ఉందంటే వాళ్ళ ఆలోచన, ప్రజలు వీటి మీద విసుగు చెందేశారు. ఎవరి మీద? జగన్ మీద కాదు, ఈ పథకాల మీద విసుగు చెందేశారు. వీటి వల్ల సోమరపోతులు ఎక్కువైపోయారు. దాని వలన పనులకి ఎక్కువ రేట్లు పెరిగిపోయినాయి. అందుకే రైతు కోపగించుకున్నాడు, అందుకే వ్యాపారస్తుడు కోపగించుకున్నాడు, అందుకే మధ్యతరగతి వాడు కోపగించుకున్నాడు. కాబట్టి అందుకని దించారు. ఇట్లాంటి వాటి ఇస్తే వాళ్ళు సోమరపోతులుగా తయారవుతారు. కాబట్టి ఆపేస్తం ద్వారా వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చేవాడి విలువ తెలియాలని అనుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో 2019కి ముందు ఒక ముఠా మేస్త్రి, ముఠా వ్యక్తికి మనం ఇంటి దగ్గర పని అడిగి